నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో జంతికల తయారీ విధానాన్ని చూద్దాము. ఈ జంతికలను కేవలం బియ్యం పిండితోనే చేస్తున్నామండి. ఇందులో ఏ పిండి కలపట్లేదు. ఎలాంటి పిండి కలపకపోయినా కరకరలాడే జంతికలను ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ జంతికలను చక్రాలు, మురుకులని కూడా అంటామండి. ఈ మురుకుల తయారీకి ముందుగా ఒక 1/2 kg వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇది పొడి బియ్యం పిండి. బియ్యంని డైరెక్ట్గా మిల్లులో పట్టించాము. బియ్యాన్ని కడిగి ఆరబెట్టి పట్టించిన పిండి కాదండి, రైస్ని డైరెక్ట్గా పొడి చేసుకున్న పిండి. మీరు మార్కెట్లో దొరికే బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చండి. వెడల్పుగా ఉన్న గిన్నెలో ఈ పిండిని తీసుకొని ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారంని వేసుకోవాలి. ఉప్పు కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. వాము 1 టీ స్పూన్ తీసుకున్నానండి. దీన్ని ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఈ వామును వేయడం వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది. ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. నువ్వులను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వేడి నూనెను వేసుకోవాలి. వేడి నూనెను వేసుకోవడం వలన మనకి జంతికలు క్రిస్పీగా వస్తాయండి. వేడి నూనె ప్లేస్లో మీరు వెన్నెను కూడా వేసుకోవచ్చు. ఈ నూనెను పిండి అంతా బాగా పట్టించాలి. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని పోసుకుంటూ కలుపుకోవాలి. 4 కప్పుల పిండిని తీసుకున్నాను కదండి, 3 కప్పుల వరకు వాటర్ సరిపోయాయి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకి జంతికలు కరకరలాడుతూ వస్తాయండి. పిండి అంతా కూడా తడిచేలాగా వాటర్ని పోసుకొని కలుపుకోవాలి. మనము ఈ జంతికలు లాంటివి చేసేటప్పుడు ఇందులో మినప్పిండిని కానీ, పుట్నాల పప్పు పిండిని కానీ ఇలా ఏదైనా పిండిని వేసుకొని కలుపుకుంటాం కదా, అలా ఏ పిండి వేయకున్నా కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. వేడి నీళ్ళని పోసుకొని కలుపుకోవడం ద్వారా మనకి జంతికలు కరకరలాడుతూ వస్తాయి. ఇలా అంత పిండి తడిచేదాకా వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. వేడి నీళ్ళకి పిండి కొద్దిగా ఉడికినట్టుగా అవుతుందండి. 10 నిమిషాల తర్వాత పిండిని బాగా పిసుకుతూ కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత బాగా వస్తాయండి జంతికలు. పైపైన కలపకుండా అరచేత్తోనే బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా తగ్గితే కొద్దిగా వేసుకోవచ్చు. ఎక్కువైతే కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం పోసుకున్న వేడి నీళ్ళు సరిపోకపోతే కొద్దిగా చల్లటి వాటర్ని పోసుకొని కలుపుకోవచ్చు. నాకు ఇక్కడ పిండిలో పోసుకున్న వేడి నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయండి. పిండిని ఈ విధంగా బాగా కలుపుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి. దీనికి పిండి గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా ఉండాలండి. పిండి సాఫ్ట్గా ఉంటే జంతికలు చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. అదేవిధంగా కొద్దిగా ఆయిల్ పట్టి కరకరలాడుతూ బాగుంటాయి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇలా రోల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రోల్స్ చేసి పెట్టుకుంటే మనకి జంతికలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక్కరమైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు జంతికల గొట్టంని తీసుకొని ఈ విధంగా పెద్ద హోల్స్ ఉన్నది తీసుకోవాలి. 3 హోల్స్ ఉన్నది ఉంటే మీ దగ్గర అది వేసుకొని చేసుకోండి. లేదంటే ఈ విధంగా హోల్స్ ఉన్నది తీసుకోండి. అందులో కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రోల్స్గా చేసి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. మరి నిండుగా కాకుండా కొద్దిగా ఖాళీగా పెట్టుకోవాలి. పిండిని ఈ విధంగా పెట్టిన తర్వాత మూత పెట్టుకొని మనం డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి. జంతికలు ఆయిల్లో వేయడం కష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి వెడల్పుగా ఉన్న స్పూన్ని తీసుకోవాలి. ఇలా జలిగంట పైన చేసుకుంటే మనకి ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వెడల్పుగా ఉన్న స్పూన్ కానీ ప్లేట్ కానీ దేనిపైన చేసుకోవచ్చండి. కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని చేసుకొని పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లోనే జంతికలను వేసుకున్నట్లయితే ఫ్లేమ్ని కొద్దిగా తగ్గించుకొని జంతికలను వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని పెంచుకోవాలి. ఇలా కడాయిలో సరిపడని జంతికలను చేసుకొని పెట్టుకోవాలి. పక్కకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా జంతికలను వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉండాలండి. మనం జంతికలు చేసేంతసేపు కూడా వేడిగానే ఉండాలి. వేడిగా ఉంటేనే మనకి జంతికలు మంచిగా ఫ్రై అవుతాయి. మనం జంతికలను వేయగానే బబుల్స్ లాగా వచ్చాయి కదా, ఈ బబుల్స్ పోయే వరకు
ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఇలా నురగలన్నీ పోయిన తర్వాత మంచి కలర్లోకి వచ్చాయి కదా, వీటిని ఇప్పుడు పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఒక సైడ్ మనకి జంతికలు ఫ్రై అవుతుంటే ఇంకొక సైడు స్పూన్ పైన కానీ ప్లేట్ పైన కానీ జంతికలను చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రై అయిన జంతికలను కడాయి నుండి తీయగానే ఇంకొక వాయి జంతికలను వేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం ఒక్కరం చేసినా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ఆయిల్లో వేయగానే నురుగులన్నీ పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత జంతికలను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పిండి అంతా కూడా ఈ విధంగానే జంతికలను ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఈ జంతికలను మనం తయారు చేసుకోవచ్చండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు కూడా తినొచ్చండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.